సెక్లూజన్ ప్రాక్టీసెస్. సెక్లూజన్ అంటే దూరం పెడతారు. సో డ్యూరింగ్ అంటూ అంటాం కదా, యూ నో ఇట్, మేబీ తెలుసుంటే తెలియకపోయినా పర్లేదు. సో అంటూ అంటే డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ దట్ బ్లడ్ షెడింగ్ అవుతున్నప్పుడు ఏంటంటే ఒక రూమ్లో ఉంటాం, వాళ్ళు బయట తిరగకూడదు, నెక్స్ట్ పూజ గదుల్లోకి వెళ్ళకూడదు, సో గుడుల్లోకి వెళ్ళకూడదు, ఇలా చేస్తూ ఉంటారు అనమాట. దట్ ఇస్ ద రీజన్ బై మెన్స్ట్రల్ టాబూస్. క్లాసికల్ ఎగ్జాంపుల్ ఇస్ శబరిమల ఇష్యూ. స్టిల్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. శబరిమల ఇష్యూ ఏంటంటే ఈ మెనార్కీ నుంచి మెనోపాస్ ఉండే ఉమెన్ జనరల్గా ఆ బోర్డు అలౌ చేయట్లేదు. ఆ బోర్డు వద్దు అని చెప్తుంది. ఎందుకంటే దానికి ఉన్న సో కాల్డ్ దిస్ అయ్యప్ప అనే గాడ్కున్న ఆ ప్యూరిటీ పోతుంది అనే దానికి దే ఆర్ నాట్ యాక్సెప్ట్. బట్ సుప్రీంకోర్టు ఏం చెప్పింది, యూ కెన్ ఎంటర్. సో ద్రౌపది ముర్ము షీఈస్ ఆల్రెడీ డన్ ఈజ్ రైట్, మెనోపాస్ అయిపోయింది కదా, ఏజ్ రిస్ట్రిక్షన్, దానికి సిగ్నిఫికెన్స్ ఇదే అనమాట. సో ఏంటి అంటే దే కన్సిడర్ ఇట్ ఈస్ ఎ డివైన్ ఆస్పెక్ట్. ఆయన ఏంటి అంటే సెలిబసీ కాంటెక్స్ట్లో ఉన్నాడు కాబట్టి ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు రాకూడదు. అది వాళ్ళ బోర్డు పెట్టుకున్న థీమ్, అది వాళ్ళ బోర్డు ఏదైతే పెట్టుకున్నారో. బట్ సుప్రీంకోర్టు ఏమైతే చెప్పిందో వెళ్ళొచ్చు అని చెప్పింది. బట్ ఏంటి అంటే వెళ్ళినా సరే ఏం చెప్తుందంటే సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు కూడా మోస్ట్లీ నువ్వు ఏం చేస్తున్నావు, సుప్రీంకోర్టు తర్వాత డిస్కషన్స్ అన్ని జరిగినప్పుడు ఏంటంటే అట్లీస్ట్ నువ్వు మెన్స్ట్రల్ సైకిల్లో వెళ్ళొద్దు. అంటే ఎప్పుడైతే నువ్వు షెడ్ అవుతుంటావు కదా, ఆ షెడ్ అవుతున్న టైంలో వెళ్ళకూడదు అంటారు. బట్ సమ్ పీపుల్ ఆర్ ఎంటరింగ్, వెళ్తున్నారు ఇప్పుడు. బట్ ఇప్పుడు టెండెన్సీ తెలియదు. బట్ ఎప్పుడో అది 2020 or 21 జడ్జ్మెంట్ అనమాట. ఇది 100% రియలైజ్ అవ్వలేదు. 21 జడ్జ్మెంట్ అనమాట. సో ఏంటి అంటే ఒక పాయింట్ వచ్చాక ఏంటంటే గాడ్ సెలిబసీ తీసుకున్నారు. బట్ ఏంటంటే ఫెమినిస్ట్ మూవ్మెంట్ ఏంటంటే మాకు కూడా గాడే కదా, మేము కూడా బిలీవ్ చేయొచ్చు కదా, దానిలో తప్పేంటి అంటారు. సో ఇక్కడ సైంటిఫిక్ రీజన్స్ ఏమీ లేవు. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ బిలీఫ్ ప్రాక్టీసెస్. రిలీజన్ ఈజ్ ఆల్ అబౌట్ యువర్ బిలీఫ్ ప్రాక్టీసెస్. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆయన వెళ్ళాడు సంథింగ్ మాలేసుకున్నప్పుడు ఒక మంచి పాజిటివిటీ జరిగింది అనుకున్నాం. సో ఈమెకు కూడా వేసుకోవాలనిపిస్తుంది అనుకో, సో కాల్డ్ ఆ ఏజ్డ్ గ్రూప్లో ఉన్నప్పుడు సంథింగ్ అరౌండ్ మెనార్కే టు మెనోపాస్లో ఉన్నప్పుడు ఆమె అనిపించింది అనుకో, ఎందుకు వెళ్ళకూడదు, నాకు మంచి జరిగింది కదా, దేవుడే కదా, ఇనే క్వశ్చన్కి మన దగ్గర ఆన్సర్స్ లేవు.